ఇవాళ పిల్లలంతా కూడా ఈ సోషల్ మీడియాకి, యూట్యూబ్కి, తర్వాత వీడియో గేమ్స్కి అంకితమైపోయేసి గ్రౌండ్స్లోకి వెళ్ళి ఆడుకోవటం తగ్గించాలి. దయచేసి మీరు ఇక్కడి నుంచైనా సరే గ్రౌండ్స్కి వెళ్ళి ఆడుకోవడం అనేటటువంటి నేర్చుకోండి. ప్రతి విద్యార్థి కూడా ఒక ఆట ఆడేదాంట్లో నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే స్పోర్ట్స్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్ ఇట్ టీచ్ యూ టీమ్ వర్క్, ఇట్ టీచ్ యూ డిసిప్లిన్, ఇట్ టీచ్ యూ లీడర్షిప్ అండ్ ఇట్ టీచ్ యూ హౌ టు యాక్సెప్ట్ డిఫీట్. ఒక ఆట ఆటంలో మీకు అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. మనం ఓడిపోతే దాన్ని ఎట్లా స్వీకరించాలనేటటువంటి ఒక మంచి మెసేజ్ ఇస్తుంది. అది జీవితంలో మనం ఎప్పుడైనా ఓడిపోతే ఆ ఓడిపోయినటువంటి విషయాన్ని మనం ఎలా స్వీకరించాలా, దాన్ని ఎలా ఎదుర్కోవాలా అనేటటువంటి ఒక మంచి పాఠాన్ని నేర్పుతుంది. కాబట్టి మీరు ఆటలు తప్పనిసరిగా జీవితంలో ఒక భాగస్వామ్యంగా చేసుకోండి. తర్వాత మీకు ఉన్నటువంటి స్కిల్స్ లిటరేచర్ మీద కానీ, సంగీతం మీద కానీ, లేకపోతే నాట్యం మీద కానీ వాటిలో మీరు డెవలప్ చేసుకోండి. అది మీకు మానసికమైనటువంటి ప్రశాంతతనిచ్చి మీకు ఎంతో ఉపయోగపడుతున్నటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. అంతేకాదు టెక్నాలజీ అనేటటువంటిది ఒక టూల్ లాంటిది. అంతేకాని టెక్నాలజీకి మట్టుకు బానిసలు కావద్దు. మానవత్వం లేనటువంటి టెక్నాలజీకి బానిసలైతే మరి మీరు జీవితం చాలా ప్రమాదకరమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీరు చదివేటటువంటి చదువు కానీ, జీవితంలో ఎదుర్కోబోయేటటువంటి సమస్యల పట్ల అవగాహన ఉండాలా. జీవితంలో రేపటి కష్టం వస్తే మనం ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి విషయాన్ని మీరు ఆలోచించేటటువంటి విధంగా మీ చదువు ఉండాలనేటటువంటి గుర్తుపెట్టుకోండి. సమాజంలో అనేక సమస్యలు ఎదుర్కొంటారు. రేపు ఇవాళ మీరు ఒక ప్రొటెక్టెడ్ వరల్డ్లో ఉన్నారు అంటే ఏంటంటే మీకు ఇక్కడ తల్లిదండ్రులు, అదేవిధంగా మీ స్కూల్ యాజమాన్యం మిమ్మల్ని రక్షిస్తుంది. ఇవాళ రేపు మీ చదువు అయిపోయిన తర్వాత సమాజంలోకి పోతే మీరు ఒక భయంకరమైనటువంటి మరి ఇంట్రెస్ట్ లేనటువంటి అనేక సమస్యలు మీకు ఎదురవుతాయి. వాటన్నిటిని ఎలా ఎదుర్కోవాలనేటటువంటి ధైర్యంతో మీ చదువు అనేటటువంటి ఉండాలనేటటువంటి నేను కోరుకుంటున్నా. ఆ దిశలో మీరు ఇవాళ విద్యార్థుల్ని శిక్షణ ఇవ్వాలని చెప్పేసి యాజమాన్యాన్ని, అదేవిధంగా అధ్యాపకులను కోరుకుంటున్నాను. తరువాత మీకు ఇంకొక విషయం చెప్పాలా, అది ముఖ్యంగా జీవితం గురించి. లైఫ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ టీచర్. All the youngsters who have gathered here have to understand that we are very good in technology. మీకు ఆ టెక్నాలజీలో అక్కడ చాలా అనుభవం ఇవ్వాలా. టెక్నాలజీ గురించి మీ దగ్గర నుంచి నేను నేర్చుకోవాలా. కానీ I have learned much from my life. Lessons from the life. What is the difficulties I face? What is the problems I face? How I faced it and how I solved it. I learned from the life. So I believe that there is no substitute for life experience. Age and experience matter, and they are the best teachers. So in the moment of challenges, try to reach your elderly people. Go to your father, mother, grandfather, grandmother, sister or uncles. They will tell you. They might have faced these problems in their life. So it's very useful. మీ తల్లిదండ్రుల్ని, అదేవిధంగా మీ ఇంట్లో ఉన్నటువంటి తాత, అమ్మని, వాళ్ళందరినీ కూడా గౌరవించడం నేర్చుకోండి. కుటుంబం అనేటటువంటి చాలా ముఖ్యం. మళ్ళా ఇవాళ సమాజంలో పెద్ద చెడుపురుగు, అదేవిధంగా సమాజంలో యువతరాన్ని పాటు చేస్తుంది ఏంటంటే డ్రగ్స్ అండ్ ఆల్కహాల్. వీటన్నిటికీ కూడా ఎలా దూరంగా ఉండాలనేటటువంటి మీరు ఈ వయసు చూసే మరి మీరు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది. పర్టికులర్గా ఇంటర్మీడియట్ ఏజ్ అనేటటువంటి జీవితంలో ఒక క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి వయసు. మీరు ఈ వయసులో because of your body hormones and because of the body physiology, you will try to understand and you want to challenge everything. So in the process you challenge your parents, you challenge your teachers, everyone. But at the same time it is important to control yourself and try to learn good things. Try to talk to your old age parents, your grandparents, your relatives, your friends, discuss the problems and try to be humble, and then only you will be successful in life. You have to understand, you must be brave, you have to work hard, and you must remember the 3 H's. What is the 3 H's? One is honesty, second is hard work, third is humbleness. If you remember these 3 H's,
your life will be successful, and I am happy. And even though you are very young in age, you have even patiently heard me. I am happy for this. I wish you all success and in your future life. And you are the great assets of this nation. You are going to build this nation with a great history. And I thank you very much for giving this opportunity to this residences. I congratulate the residence management, whatever about, because they are going to construct some more schools in Hyderabad, and I want to say that you must take care of the youngsters, try to keep them meet with the children of the ground strata who are not able to afford the schools. At the same time, you must take them to the society. They will understand what is the world is, how in the society faces the problems and other things. This is the most important thing. Before you cross DCP Madam is there, she also a hard work student and reaching this stage. This type of heroes and heroines has to inspire all of you. So I wish you once again the best life and the best future. Thank you very much for giving this opportunity. Thank you so